పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని భక్తులు వారాహి మాలలు ధరించి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని పలువురు భక్తులు వారాహి మాలను ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోరిన కోరికలు తీర్చే సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారాహి మాలలు ధరించడం వల్ల అద్భుతమైన శక్తుల వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండడంతో పాటు సుఖ సంతోషాలతో కుటుంబాలు ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అతి శక్తివంతమైన వారాహి మాలను ధరించి పరమ పవిత్రంగా పూజలు నిర్వహించి పవిత్ర కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆలయ వేద పండితులు పేర్కొన్నారు. महादेव्यै नमः वाराहि महावाराहिन्देव्यै नमः नमस्करोमि सकुंकुमोदकेन स्नापयामि। ఈ నిజమాతృక దేవత స్వరూపంగా పాఠ్యం నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా దశమి వరకు మహావారాహి నవరాత్రులు ఉంటాయి, గుప్త నవరాత్రులు అంటారు. అదేవిధంగా అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ఉంటాయి. ఈ శాకాంబరి ఉత్సవాలను కూడా ఈ తిథిమాతృకా దేవతా స్వరూప ఆరాధనతో ఉంటుంది. నేడు జమ్మికుంట పట్టణము శ్రీ సంతోషమాత దేవాలయంలో నవరాత్రులను ముగించుకొని వారాహి మాలను ధరించి ఎంతో పవిత్రంగా, శ్రద్ధగా, భక్తిగా అమ్మవారికి అభిషేకాన్ని మరియు హోమాది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో భక్తులు మరియు ఆలయ అర్చకులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. జయ వారాహి, జయ జయ వారాహి. ఈ వారాహి నవరాత్రులు నిర్వహించుకోవడం వల్ల మనందరికీ కూడా సమస్తమైనటువంటి శాకములు మరియు అన్నపానములు మరియు అదేవిధంగా ఆయురారోగ్యములు, క్రిమికీటకాలన్నీ కూడా నశింపబడతాయి. కాబట్టి ఈ వారాహి నవరాత్రులను అందరూ కూడా ఆచరించి ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం చేత అష్టైశ్వర్యములను, ఆయురారోగ్యములను పొందగలంటూ జయ మాత.